ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడతలేదు. తల్లి సోనియమ్మ తెలంగాణ మిగులు బడ్జెట్ వదిస్తే 10 సంవత్సరాలు పందికొక్కుల్లాగా మెక్కి ఏం పనిచేయనోళ్ళు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా వాళ్ళ 10 ఏళ్ల పాలనకు మా 10 నెలల పాలనకు తేడా ప్రజలు గమనించి ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్న తప్ప తెలంగాణ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. గత 10 ఏళ్లుగా రైతులను వంచన చేసి రైతులను మోసం చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 9 మాసాలనే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత పెద్ద ఎత్తున సాహసోపేతం చేసి 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఒకే సంవత్సరంలో 54,000 కోట్లు వ్యవసాయానికి కేటాయించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతుల ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, విత్తనాలకు కావచ్చు, పరికరాలకు కావచ్చు, రైతులకు ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు 10 ఏళ్లలో ₹1,00,000 రుణం చేయడానికి ఇబ్బంది పడ్డారు. మేము 10 నెలల్లో 2 లక్షల రుణమాఫీ చేసినాం. దాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఇచ్చినటువంటి హామీలు ఇవాళ తెలంగాణలో మహిళలకు పెద్ద గౌరవం ఇచ్చినాం, మహిళలకు పెద్దపీట వేసినాం, ఉచిత ఆర్టీసీ మా అక్క జిల్లలకి అందిస్తున్నాం, మా అక్క జిల్లలను కోటీశ్వరం చేయడానికి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చినాం. గత ప్రభుత్వంలో మహిళలను విస్మరించారు, యువతను విస్మరించారు, నిరుద్యోగులను విస్మరించారు, తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము నిరుద్యోగులకు, ఉద్యమకారులకు ఇవాళ పెద్దపీట వేస్తున్నాం, ఉద్యమకారుల కుటుంబాలను గుర్తించినాం, కవులను కళాకారులను గుర్తించుకున్నాం. సుమారు 85% 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అయింది. మేము ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఇచ్చినామో ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం 85% 90% రైతులకు రుణమాఫీ అయింది. ఎవరైనా అకౌంట్ మిస్ మ్యాచ్ కానీ ఆ టైం బాండ్ లేని వాళ్ళకి కానీ కాకపోయి ఉండొచ్చు తప్ప ప్రతి రైతుకు రుణమాఫీ అయింది. ఉద్యోగాల విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి గత 10 ఏళ్ళు నింపనటువంటి ఖాళీలను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శాఖలలో ఖాళీలు నింపినాం. ఇవాళ మీరు చూడండి, డిఎస్సి మేము వేసినాం, టీచర్ల 16,000 టీచర్లకు బదిలీలు ఇచ్చినాం, అన్ని డిపార్ట్మెంట్లో ఖాళీలను పూరిస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. ఇలా అన్ని రకాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతోటి రెసిడెన్షియల్ స్కూల్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ రైతులను, మహిళలను, నిరుద్యోగులను, యువతను, ముఖ్యంగా విద్యా సంస్థల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి మా గౌరవ ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం కృషి చేస్తుంది.